హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసేయండి నా స్టైల్లో. అలాగే కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి, దాన్ని కూడా చూసేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బ్యాక్ నెక్ అయితే మనం కట్ చేసుకోం కదా, కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ కట్ చేసుకోం కదా. ఇలా నీట్గా సీదా వైపున మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పెట్టేసాం కదా, దానిపైన లైనింగ్ పెట్టేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. చుట్టూరా కూడా క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసేసుకొని మనం మిడిల్లో ఒక స్టిచ్ వేసేయాలి. ఇది నేను సైజ్ ఇచ్చి వర్క్ వేయించాను కాబట్టి నాకు ఇక్కడ మిడిల్లో నెక్ తగ్గించుకోవడాలు అదంతా ఏం అవసరం లేదనమాట. ఇంకా డైరెక్ట్గా మిడిల్లో ఒక స్టిచ్ వేసేసి ఇంకా లోడింగ్ తిప్పేసుకోవడమే. మామూలు బ్లౌజ్ కంటే కూడా వర్క్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి, ఈ ఎడ్జ్కు వర్క్ పక్కనే స్టిచ్ పడాలి. మరి క్లాత్ కనిపించేటట్టుగా వేసేస్తే కూడా మనకు తర్వాత కుట్టిన తర్వాత మెస్సీగా నీట్గా ఉండదన్నమాట. కాబట్టి నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా నెక్ అనేది కొంచెం పాట్ షేప్ లాగా ఉందన్నమాట. నెక్ దగ్గర షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఒక రకంగా, కింద ఒక రకంగా ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత చుట్టూరా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా మనకు బ్లూ కలర్ క్లాత్ నెక్కు డిజైన్ పక్కకు కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కువగా ఉంటే మళ్ళీ చూడడానికి నీట్గా ఉండదన్నమాట. ఇప్పుడు చుట్టూరా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఎక్కడికక్కడ టక్స్ మనం ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల రౌండ్ అనేది మనకు నీట్గా తిరుగుతుందన్నమాట. ఇలా మొత్తం కూడా ఈ విధంగా టక్స్ పెట్టేసి పై వైపునే ఇంకొక స్టిచ్ వేయాలి, లోడింగ్ స్టిచ్ అన్నమాట. ఈ విధంగా కొంచెం నిదానంగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ వేసేస్తే మనకి ఇది లోపల వైపు లైనింగ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు పై వైపు నుంచి ఇంకొక స్టిచ్. ఈ స్టిచ్ వేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ వర్క్ పైన వేస్తారండి స్టిచ్ అనేది. ఇప్పుడు మనకు అవుట్లైన్ వచ్చింది కదా, అవుట్లైన్ పైన స్టిచ్ అనేది పడకుండా దాని పక్కనే పడేటట్టుగా వేయండి. అలా వేయడం వల్ల మంచి మనకు బొటిక్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం అవుట్లైన్ పైన స్టిచ్ వేసామనుకోండి, అక్కడ వర్క్ అనేది షేప్ అవుట్ అవుతుంది అనమాట. ఆ స్టిచ్ పడి నీట్నెస్ అనేది పోతుంది. కాబట్టి చిన్న చిన్న టిప్స్ పాటించాలి బ్లౌజ్లో. చూడండి, ఇప్పుడు నేను అవుట్లైన్ పక్కన వేసాను కాబట్టి నాకు నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను చుట్టూరా కూడా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకుంటూ లైనింగ్ పైన ఇలా స్టిచ్ వేసుకొని మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, అదంతా నీట్గా కట్ చేసేయాలి. బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అండి. కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ ఎక్కడ ఎక్కువైతే మనం సరి చేసుకోవాలనేది తెలిస్తే చాలన్నమాట. షోల్డర్ దగ్గర కానీ చంక కింద హెచ్చు తగ్గులు లేకుండా కుట్టేస్తే చాలు. కానీ కుట్టడం చాలా ఈజీయే, కటింగే కష్టం అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేశాను. డాట్స్ వేయలేదండి, వేస్తాను తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేద్దాము. హ్యాండ్స్కి వచ్చేసి ఏమైందంటే ఇక్కడ వర్క్ అనేది కొంచెం సైడ్కి వచ్చిందనమాట. అంటే ఒక సైడ్ ప్లెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది, ఒక సైడ్ తక్కువగా ఉంది. నేను లైనింగ్కి జెయింట్లు పడతాయేమో వేసేద్దాం అన్నట్టుగా ముక్కలు కట్ చేసుకున్నాను. కానీ నాకు ఇక్కడ లైనింగ్కి ముక్కలేమీ పడవండి, ఎందుకంటే మనకు చంక టైట్ కుట్టు కంటే ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ క్లాత్ ఉంది. చూసాను అనమాట ఏమైనా ముక్కలు పడతాయా అని. అవసరం లేదు, సరిపోతుంది. ఇంక ఇక్కడ నేను ఈ క్లాత్ చెక్ చేసుకుంటున్నాను. ఈ హ్యాండ్ క్లాత్ చెక్ చేసుకుంటే ఒక్క సైడ్ తక్కువగా ఉందన్నమాట. ఒక సైడ్ ఎక్కువగా ఉంది, ఒక సైడ్ తక్కువగా ఉంది. ఆ తక్కువగా ఉన్న సైడ్ మనం కొంచెం ప్లెయిన్ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అదే చూస్తున్నాను అనమాట. ఇక్కడ మనం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా నీట్గా వర్క్ ఎక్కడికుందో మిడిల్కి ఇలా మర్చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే లైనింగ్ కూడా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చేసుకొని చూసుకోవాలి మనము కరెక్ట్ వర్క్ అనేది కరెక్ట్ మిడిల్లో వచ్చేస్తుంది. ఏదైనా ఫ్లవర్స్ కానీ పంచెస్ కానీ ఏమైనా ఉన్నప్పుడు మనకి ఇలా నీట్గా వస్తుందన్నమాట. చూడండి, నాకు ఒక్క సైడ్ తక్కువ ఉంది, ఒక సైడ్ ఎక్స్ట్రాగా ఉంది, ఒక సైడ్ ప్లెయిన్ క్లాత్ తక్కువగా ఉంది కదా, దానికి ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇది నాకు స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుందండి, అసలు బ్లౌజ్లో కనిపించదు. కాకపోతే మనకు అలా ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా ఉంది కదా, అందుకని నేను 2 సైడ్స్ ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇలా ఈ విధంగా వేసేసుకొని పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేయాలి. లోడింగ్ స్టిచ్ అనేది కంపల్సరీ. నేనైతే బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను ఒకటి మొత్తం కుట్టిన తర్వాత ఇంకొకటి కుట్టనండి, నాకు అలవాటు అనమాట. బ్లౌజ్ స్టార్ట్ చేశానంటే ఒకటి తర్వాత ఒకటి మిషన్ కింద పెట్టేస్తూనే ఉంటానన్నమాట. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నేను మిడిల్లో టక్స్ ఇచ్చేసుకున్నాను కదా, సేమ్ అలాగే లైనింగ్ కూడా మిడిల్లో టక్స్ ఇచ్చేసుకుంటున్నాను.
వర్క్ బ్లౌజ్కి ఇచ్చాను కదా, దానికి ఇచ్చినట్టుగా దీనికి ఇచ్చేసి ఇప్పుడు చూడండి కర్వ్ అనేది అటు సైడ్ ఉంది. ఇప్పుడు మనం పెట్టేటప్పుడు ఈ కర్వ్ చూసుకొని పెట్టేసి లోడింగ్ తిప్పామంటే మనం స్టిచ్చింగ్లో మనకు ఫ్రంట్ పార్ట్కి లోతు వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఫ్రంట్కే వచ్చేస్తుంది. చూడండి ఇలా ఈ విధంగా. ఇప్పుడు కర్వ్ అనేది చూడండి అటువైపు నుండి నేను పాదం మందం ఖర్చుతో వర్క్ పక్కన స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను నీట్గా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, చివరి వరకు చూడండి. నేను చేసే స్టిచ్చింగ్ విధానం మీకు నచ్చుతుందేమో, మీకేమైనా అర్థమవుతుందేమో, ఏమైనా యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయేమో చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. చివరి వరకు చూడండి. చూడండి ఇంతకుముందు కర్వ్ అనేది అటువైపు ఉంది కదా, ఇప్పుడు నా వైపు నుండి చూడండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకోవడం వల్ల మిస్టేక్స్ జరగవన్నమాట, బ్లౌజ్లో మిస్టేక్స్ జరగవు. ఫ్రంట్ పార్ట్లో కూడా చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఒక ఫ్రంట్ సైడ్ రెండు ఒకే సైడ్ కుట్టేస్తూ ఉంటారనమాట, మర్చిపోతారు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మనకు అలాంటి మిస్టేక్స్ జరిగే అవకాశమే లేదనమాట. చూడండి నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పై వైపున లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ నాకు కరెక్ట్గా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 33 మినిట్స్లో స్టిచ్ చేశానండి మొత్తం బ్లౌజు. మీకు కొంచెం అక్కడక్కడ కట్ చేసి ఎడిటింగ్ చేశాను కాబట్టి 22 మినిట్స్ టైం అయితే పెట్టేశాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ బ్లౌజ్ అనేది, తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడైతే లైనింగ్ లోపల వైపు తిప్పేసుకొని లోడింగ్ స్టిచ్ కూడా వేసాం కదా, చుట్టూరా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. నీట్గా పాదం మందం ఖర్చు అయితే ఉంచాలండి. అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయన్నమాట, నేను అవి తప్పిస్తూ కుట్టు వేస్తున్నాను. చూడండి చూసుకోవాలి, ఎందుకంటే నీడిల్స్ విరిగిపోతాయి, చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా సైడ్ వైపున మొత్తం కట్ చేయకండి, ఎందుకంటే స్టిచ్చింగ్లో ఏమైనా కుట్లలోకి వెళ్ళిపోయినా తర్వాత కట్ చేసుకోవచ్చు. 2 హ్యాండ్స్ నేను అలాగే వేసేసానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఒక సైడ్ మనకు వర్క్ వస్తుంది, రైట్ సైడ్ వర్క్ వస్తుంది కదా, దాన్ని లోడింగ్ తిప్పేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను శారీలో ఉన్న కలర్తో పైపింగ్ చేసిస్తానమాట. నీట్గా ఉంటుందన్నమాట. వర్క్ బ్లౌజెస్కి నడుము కానీ ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కైనా సరే మనం పైపింగ్ చేసి ఇవ్వాలండి. లోడింగ్ తిప్పిస్తుంటారు చాలామంది, అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే అంత వర్క్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా డబ్బులు పెట్టి, దానికి మనం నీట్ ఫినిషింగే ఇవ్వాలి. మనం పైపింగ్ చేస్తే మంచి నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. వెనక బ్యాక్ పార్ట్కి కానీ ముందు ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ. చూడండి నేను లోడింగ్ స్టిచ్ కూడా వేసేసాను. వేసేసిన తర్వాత పై వైపు నుంచి స్టిచ్ వేస్తున్నాను. నేనైతే బార్డర్ పైన వేయట్లేదు అనమాట, అంటే మనకు లైన్ వస్తుంది కదా, లైన్ పైన కాకుండా పక్కకు స్టిచ్ వేసాను అనమాట. అవుట్లైన్ పక్కన, అవుట్లైన్ పైన వేయలేదు. ఇలా చుట్టూరు స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయొచ్చు. మనం మామూలు బ్లౌజ్ అనుకోండి గంపెట్టి అతికిస్తాం, కానీ వర్క్ బ్లౌజులు అతికించడానికి ఉండదన్నమాట. ఇలాగే స్టిచ్ చేయాలి, అయినా కూడా తొందరగా అయిపోతాయి అన్నమాట. నేను చెప్పిన విధంగా మీరు స్టిచ్ చేయండి, ఖచ్చితంగా బ్లౌజ్ అనేది చాలా తొందరగా అవుతుంది. అలాగే సైజ్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట. ఒక సైడ్ నేను మొత్తం లైనింగ్ అంతా జాయింట్ చేసేసాను కదా, ఇంకొక సైడ్ కూడా చేస్తున్నానండి. ఇక్కడ మీకు చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేది మొత్తం నేను డాట్స్ కస్టమర్ వచ్చేసి కెమెరా ఆపేసాను అనమాట, ఫోన్ ఆపేసాను. తర్వాత చూస్తే నేను 2 సైడ్స్ నేను డాట్స్ వేసేసాను. వేసేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇది కాదు కరెక్ట్గా డాట్స్ వేసే విధానం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ ఒక సైడ్ ఓపెన్ చేసేసి డాట్స్ వేస్తున్నాను చూడండి. షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా పట్టేసుకొని 2 ఇంచుల వెడల్పుతో పొడవు వచ్చేసి 2.5 ఇంచుల పొడవుతో వేసేసానండి. ఒక సైడ్ మిడిల్లో సేమ్ మనం మెయిన్ డాట్ ఎంత పొడవు వేస్తామో అది అంతే వేయాలి. మనం మెయిన్ డాట్ని పట్టి లాగేస్తే ఆమ్రౌండ్ సైడ్ ఉన్న డాట్ వచ్చేస్తుంది. అలాగే 4th డాట్ అనేది ఇలా సైడ్ వైపున దీనికి మెజర్మెంట్ ఏమీ లేదండి, మామూలుగా వేసేసుకోవడమే. ఇలా రావాలన్నమాట డాట్స్ అనేది. చూడండి నేను ఆల్రెడీ వేసేసాను, క్లిప్ మిస్ అయిందని మళ్ళీ విప్పి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి. క్రాస్ బెల్ట్లు వచ్చేసి మెయిన్ క్లాత్ ఒక పీసు, లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 పీసులు వేయాలి ఒక సైడు. చూడండి కింది వైపున లైనింగ్ పీస్ పెట్టేసుకున్నాను, పై వైపున మెయిన్ క్లాత్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఈ మెయిన్ క్లాత్ పైన ఇంకొక లైనింగ్ పీస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి పెట్టాలన్నమాట క్రాస్ బెల్ట్లు. మనం ఉల్టా తిప్పినప్పుడు మనకి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా కింద లైనింగ్ పీసు, పైన ఉన్న ఫ్రంట్ పార్ట్, పైన ఉన్న క్రాస్ బెల్ట్లు 3 సమానంగా అంటే 4 ముక్కలు సమానంగా పట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. మెయిన్ డాట్ అయితే కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేయాలండి, మొత్తం కుట్లల్లోకి రాకూడదు. అలా వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పోయినట్టే. ఇంకా ఇప్పుడు చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే
మెయిన్ శారీలో పీసు, లైనింగ్ పీసు, ఇంకొక సైడ్ వచ్చేసి లైనింగ్ పీసు క్రాస్ బెల్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి పెట్టేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి నీడిల్ కిందనే ఉంచాలి, క్లాత్ కుచ్చుకొనే ఉండాలన్నమాట. ఈ విధంగా అన్నిటిని సెట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా స్టిచ్ వేయాలి. ఇక్కడ చూడండి నేను మెయిన్ డాట్ ఎలా ఫోల్డ్ చేశానో ఆ విధంగా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీకు ఇంకా నేను దగ్గరగా క్లియర్గా చూపించాలంటే ఎవరైనా తీయాలండి వీడియో, నాకు తీసే వాళ్ళు ఎవరు లేరనమాట. ఇంకా ట్రైపాడ్ అనేది స్ట్రేట్ ట్రైపాడ్, వంపడానికి రాదు. ట్రైపాడ్ చూస్తున్నాను, మంచి ట్రైపాడ్ తీసుకున్న తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియోలు మంచి వస్తాయన్నమాట. చూడండి ఇంకా మనం క్రాస్ బెల్ట్ ఉల్టా తీసేసిన తర్వాత సైజ్ ప్రకారం చెక్ చేసుకొని ఎంత కుట్లకు పట్టుకోవాలనేది చూసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసి క్రాస్ బెల్ట్లకు మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ మీద అస్సలు స్టిచ్ పడదు. ఇది ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అనమాట. ఇది పాతకాలం మెథడ్, చాలా బాగా సెట్ అవుతుంది. అన్ని మెథడ్ల కంటే కూడా ఇది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి పెట్టేసుకొని పాదం మందం ఖర్చు అంటే మనం ఇందాక చెక్ చేసుకున్నాను కదా ఎంత కుట్లకు పట్టాలనేది, ఆ విధంగా మనకు అవసరమైనంత కుట్లలోకి పట్టేసుకొని స్టిచ్ వేసుకొని దీన్ని మొత్తం బయటికి లాగేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. మన క్రాస్ బెల్ట్ అనేది లోడింగ్ అయిపోతుంది అనమాట. చూడండి కొంచెం కొత్తగా చూసే వాళ్ళకి ఇదేంటి ఇలా కుడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ మెథడు, మంచి పర్ఫెక్ట్గా కుదిరే మెథడ్ అనమాట. చూడండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి చెక్ చేసుకుంటే నాకు ఉక్స్ పట్టి అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, కానీ అక్కడ పైపింగ్ వేయాలి కదా, దాని ఖర్చుకు వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే కాజాపట్టి వేసుకుందామండి. కాజాపట్టికి లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్, ఫస్ట్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా కింది వైపు నుంచి స్టిచ్ వేసుకురావాలి పాదం మందం ఖర్చుతో. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి పై వైపు నుంచి 2 ఇంచుల వెడల్పుతో తీసేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసి స్టార్టింగ్లో రప్పించేసి ఉక్స్ పట్టికి మాత్రం మిడిల్లో ఖచ్చితంగా ఒక డాట్ అయితే ఇవ్వండి, లేదంటే క్రాస్గా ఉన్న ముక్క అయినా తీసుకోండి ఉక్స్ పట్టి వేయడానికి, ఎందుకంటే కొంచెం పట్టినట్టుగా కాకుండా ఫ్రీగా వస్తుందన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఇప్పుడు కాజాపట్టి పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేసుకొస్తున్నాను చూడండి నేను. అలాగే ఇంకొక సైడ్ కూడా నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టే స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మన కాజాపట్టి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేయాలన్నమాట. చూడండి మొత్తం ఫోల్డింగ్ చేయకూడదు, ఒక ఫోల్డింగ్ ఇచ్చేసేయాలి. నేను 2.5 ఇంచుల వెడల్పుతో తీసుకున్నాను, కొద్దిగా ఫోల్డింగ్ చేసేసాను అనమాట. చేసేసిన తర్వాత కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఉక్స్ పట్టి ఇప్పుడు మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. మనకి ఇక్కడ వర్క్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకోవాలండి. ఇప్పుడు కాజాపట్టికి వచ్చేసి నేను ఇక్కడ మీకు మిషన్తో కాజాలు వేసి చూపిస్తున్నాను డైరెక్ట్గా, కానీ దీనికి చేతి కాజాలు వేయాలండి. వర్క్ బ్లౌజు నేను మళ్ళీ చేతి కాజాలు అయితే వేసి ఇచ్చాను, కానీ మీకు చూపించడానికి ఇలా మిషన్తో చూడండి ఉక్స్ పెట్టుకోవడానికి ఇలా మనం మిషన్తో కూడా స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఇంకా మిడిల్లో స్టిచ్ ఏం వేయట్లేదు, డైరెక్ట్గా క్లాత్ ఫోల్డింగ్ ఇచ్చేసుకొని ఈ విధంగా అయితే ఉక్స్ పట్టీలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇవి నేను మళ్ళీ కుట్టు వేసేసి మళ్ళీ చేత్తో వేసిన కాజాలు వేసి ఇచ్చానండి, మీకు చూపించడానికి ఇలా స్టిచ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. నాకు కరెక్ట్గానే వచ్చింది, ఏం ఎక్కువగా లేదనమాట. ఇక్కడ కాజాపట్టి కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, కానీ ఇక్కడ పైపింగ్ వేయాలి. ఇప్పుడు నేను చూడండి పైపింగ్ కోసం అయితే సిల్వర్ కలర్ క్లాత్ తీసుకున్నాను. వర్క్లో ఉంది సిల్వర్ కలర్, మనకు శారీలో కూడా సిల్వర్ కలర్ అనేది ఉంది కాబట్టి నేను క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. చూడండి నేను 2 వేళ్ళ మధ్యలో పెట్టేస్తాను, అదే ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఇంకా దాన్ని పట్టుకోవాల్సిన పని లేదు. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ మన లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి నేను పైపింగ్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇలా లోడింగ్ తిప్పకుండా ఇలా పైపింగ్ వేసి ఇవ్వడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అక్కడక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ పెట్టేసుకొని మనం ఇంకా పైపింగ్ వేసేయడమేనండి. అక్కడ కస్టమర్ రావడం వల్ల కొంచెం ఆపాల్సి వచ్చిందనమాట. చూడండి ఇక్కడ లోపల 12 నెంబర్ థ్రెడ్ అయితే వాడతానండి. నేను 12, 10 2 మాత్రమే వాడతాను. కొంతమంది సన్నగా అడిగే వాళ్ళకి 10 నెంబర్ వేస్తాను, నార్మల్గా అయితే 12 నెంబరే బాగుంటుంది. మరి 10 నెంబర్ అయితే సన్నగా అయిపోతుంది అనమాట. పైపింగ్ అనేది థ్రెడ్ లోపల పెట్టేసుకొని పైవైపు నుంచి ఫోల్డ్ చేసేసుకుంటే అయిపోతుంది. మనం థ్రెడ్ పైపింగ్ అనేది మామూలుగా ఎలా ఉంటుందంటే మన చేతిలోనే ఉంటుంది అనమాట. మనం ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంటే, ఎంత స్టిప్గా పట్టుకుంటే అంత నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయలేదు కదా, షోల్డర్కి ఎదురుగా మనం 1 ఇంచ్ వెడల్పుతో పొడవు వచ్చేసి
ఒక 4.5 ఇంచుల పొడవుతో డాట్స్ అయితే లాగేసాను అనమాట. చూడండి మధ్య మధ్యలో స్టోన్స్ వస్తున్నాయి, వాటిని తప్పిస్తూ వేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా నేను సిల్వర్ కలర్ క్లాత్తో పైపింగ్ అయితే వేసేస్తున్నాను. వర్క్ బ్లౌజులకి ఇలాగే స్టిచ్ చేసేవాడిని. నేను చాలామంది స్టిచ్ చేసిన బ్లౌజెస్ అయితే చూస్తూ ఉంటాను కదా, అసలు పట్టి వేసిస్తారు, ఫ్రంట్ పార్ట్లో లోడింగ్ తిప్పిస్తారు. అంత వర్క్ బ్లౌజ్కి మనం చిన్న పైపింగ్ వేసేయడం వల్ల కస్టమర్ కూడా నచ్చుతుంది కదా, మన దగ్గరికి మళ్ళీ వస్తారు కదా. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించాలి స్టిచ్చింగ్లో. చూడండి నేనైతే ఖచ్చితంగా మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఏదైనా రానివ్వండి, ఖచ్చితంగా బ్యాక్ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి హ్యాండ్స్కి కాదండి ఫ్రంట్ పార్ట్కి లెఫ్ట్ సైడ్ పైపింగే వేసిస్తాను అనమాట. వాళ్ళు చెప్పకపోయినా నేను వేసిస్తాను. ఇలా మనం ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంటే పైపింగ్ అంత నీట్గా వస్తుంది. లూజ్ అనేది రాకూడదు, అసలు నీట్గా రావాలి. ఇప్పుడు లోపల వైపున ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ అయితే చేసేసుకుందామండి. షోల్డర్ జాయింటింగ్ చేసేసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా కొంచెం స్టోన్ అనేది పడుతుందన్నమాట. నేను స్టిచ్ వేసేస్తున్నాను స్టోన్ తీసేసి. ఈ విధంగా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేయాలి. చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే నీట్గా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసి ఇంకొక సైడ్ కూడా ఇంకొక స్టిచ్ వేయాలన్నమాట. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న దారాలు క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇక్కడ చంక దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోవాలండి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా, కరెక్ట్గా ఉందా లేదా. నాకు కొంచెం బ్యాక్ పార్ట్ కొద్దిగా ఎక్స్ట్రాగా తీసేసాను. సేమ్ ఇంకొక సైడ్ అలాగే చూసుకొని షోల్డర్ దగ్గర కూడా చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎక్స్ట్రాగా నాకు బ్యాక్ పార్ట్ వచ్చింది, నేను తీసేసాను అనమాట. తీసేసి ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది అటువైపు నుండి, కర్వ్ అనేది కూడా అటువైపు నుండి. షోల్డర్ దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేసి పాదం మందం ఖర్చుతో పై క్లాత్ లాగకూడదు, కింది క్లాత్ లాగకూడదు, నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నాకు థ్రెడ్ అయిపోయింది, నేను మళ్ళీ బాబిన్ థ్రెడ్ నింపుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇప్పుడు అదే షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక వైపు ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత వెంబడే డబల్ స్టిచ్ వేసుకుంటూ వస్తారండి. అలా వేయకండి, పని అనేది తొందరగా అవ్వదు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ స్టిచ్ తీసేసిన తర్వాత ఒకసారి హ్యాండ్ పట్టేసుకోండి. ఈ విధంగా నీట్గా సైడ్ వైపున పట్టేసుకొని ఎక్కడైనా హెచ్చు తగులుగా ఉందా, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ చెక్ చేసుకొని, ఒకవేళ ఉంటే బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఉంటే ఫ్రంట్ సైడు ఇప్పుడు వేసే స్టిచ్లో మనం కవర్ చేయొచ్చు అనమాట. అప్పుడు బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. నాకైతే రెండు సమానంగా వచ్చేసాయి కాబట్టి నేను డబల్ స్టిచ్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేసుకొని పక్కన ఈ హ్యాండ్ అనేది పక్కన పెట్టేసుకొని ఇంకొక హ్యాండ్ జాయింటింగ్ కూడా చూసేయండి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు కర్వ్ అనేది నా వైపున ఉందన్నమాట. ఫ్రంట్ పార్ట్ నా వైపున ఉంది, కర్వ్ తీసిన పార్ట్ కూడా నా వైపున ఉంది. నేను హ్యాండ్ జాయింటింగ్లో చూపించాను చూడండి, అలా వేస్తే ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక వైపు కూడా స్టిచ్ వేస్తున్నాను. చివరి వరకు మీరు ఎవరైనా ఒక్కరైనా చూసుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, అక్క చివరి వరకు చూసాము, మాకు ఈ డౌట్ ఉంది అని చెప్పేసి. డౌట్ ఉన్నా, మీకు అర్థమైనా, మీకు ఉపయోగపడినా కూడా ఎవరు చివరి వరకు చూసారనేది నాకు తెలియాలి కదా. చూడండి ఇప్పుడు కూడా ఒక స్టిచ్ వేసిన తర్వాత నేను చెక్ చేసుకుంటున్నాను సైడ్ వైపున. నాకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం అంటే కొంచెం ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. కొన్నిసార్లు స్టిచ్చింగ్లో ఇలా జరుగుతుంటుంది. అటువంటప్పుడు మనం ఈ విధంగా సర్చ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఎంత వచ్చిందో నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఆ మాత్రం ఎక్కువగా వచ్చింది, ఆ మాత్రం నేను స్టిచ్చింగ్లో తీసేస్తున్నాను. ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కువ కావడాలు తక్కువ కావడాలు అస్సలు ఉండదన్నమాట. నేను లాస్ట్లో చివరిలో ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి అప్పుడు టైట్ కుట్టు వేస్తాను. నేను రెండు రకాలుగా సైడ్ కుట్లు అయితే వేస్తానండి. నా స్టైల్ అయితే ఇదే అనమాట. ఈ స్టైలే నాది. నేను ఎక్కువగా వేసేది ఈ విధంగానే. సైడ్ వైపున ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తాను, 2 సైడ్స్ కూడా. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఇలా. ఈ చంక దగ్గర కుట్లు ఉంటాయి కదా, అవి కింది వైపుకి అస్సలు పెట్టకూడదండి, మనకు బ్లౌజ్ నీట్గా ఉండదు. ఇలా పై వైపుకే రావాలన్నమాట. 2 స్టిచ్చెస్ కూడా ఈ విధంగా ఇలా సైడ్ వైపున స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని నేను నడుము లూజ్ చెక్ చేస్తాను. ఎంత ఎక్స్ట్రాగా ఉంది, మనం కుట్లలో ఎంత పట్టాలనేది నాకు అర్థమైపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు సైజు ఉంటుంది కదా, ఆ సైజ్ తీసేసుకొని ఈ నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి.
ఈ విధంగా పట్టేసుకొని మొత్తం చివరి వరకు చెక్ చేసుకుంటే నాకు ఎంత ఎక్స్ట్రాగా ఉందో దాన్ని 4 ఫోల్డింగ్ చేసేసి చూసుకుంటే చూడండి నాకు 2 ఇంచెస్ అంటే నడుము దగ్గర అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉందన్నమాట. ఆ స్టిచ్ నేను ఇప్పుడు వేస్తాను చూడండి. 2 ఇంచెస్కి కొంచెం తక్కువగానే ఉంది. ఇప్పుడు హ్యాండ్ టైట్ కుట్ ఎక్కడికుందో అక్కడికి పెట్టేసుకొని కింద స్టోన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని స్టిచ్ వేయాలన్నమాట. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఈ విధంగా స్ట్రెయిట్గా రావాలి. ఇక్కడ చంక దగ్గర టైట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఈ కుట్టు దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ దగ్గర చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కుట్టు వేసేటప్పుడు. అలాగే కింది వరకు వచ్చేసి నేను 2 ఇంచెస్ గ్యాప్ సైడ్ వైపు ఉండేటట్టు చూసి కుట్టు వేసాను. నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. నేను ఇక్కడ వీడియో కూడా ఎక్కడ కట్ చేయలేదు మీకు. నేను 2 సైడ్స్ స్టిచెస్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే చెక్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందనేది మీరే చూడండి. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కూడా కట్ చేసేయచ్చు మనము. కస్టమర్ ఎక్కువ పెట్టమన్నారా క్లాత్ సైడ్ వైపున తక్కువ పెట్టమన్నారా అన్నది చూసుకొని కట్ చేసుకోండి. చూడండి ఇంకొక హ్యాండ్ కూడా ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసాం కదా, దాన్ని పెట్టేసి నేను టైట్ కుట్ వేస్తున్నాను. అలాగే చంక దగ్గర కూడా మనం టైట్ కుట్ చూసుకోవాలి. మరి మనం కటింగ్లో టక్స్ ఇస్తాం కదా, చూసుకోకుండా కుడతామో ఖచ్చితంగా చూసుకోవాలండి. మనం ఎన్ని టక్స్ ఇచ్చినా ఎన్ని డాట్స్ పెట్టినా స్టిచ్చింగ్లో మళ్ళీ సైజ్ బ్లౌజ్ ప్రకారం స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి నాకు బ్యాక్ పార్ట్ ఎంత కరెక్ట్గా వచ్చిందో. మీరు బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా కూడా దారాలు ఎక్స్ట్రా దారాలు లేకుండా నీట్గా కట్ చేసుకోండి. బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోలు మీకు ప్రతిరోజు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు వస్తాయన్నమాట. అలాగే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. మీరు లైక్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు, కానీ పాయింట్స్ మాత్రం ఇవ్వట్లేదండి, అది కూడా ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి నేను చెక్ చేస్తున్నాను నడుము లూజు ఎంత కరెక్ట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది. చూసారు కదా మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఇలా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ అనేది. నా స్టిచ్చింగ్ నేను చేసే విధానం నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే చివరి వరకు చూసిన వాళ్ళు చివరి వరకు చూసామక్క అని చిన్న కామెంట్ చేయండి. నాకు ఒక తృప్తి అనమాట. నేను పెట్టిన వీడియో కూడా చూస్తున్నారు ఇష్టంగా అని. చాలా చిన్న ఛానల్ అండి, ఎదగడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట. మీరంతా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. అలాగే కటింగ్ వీడియో కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తానన్నమాట. కటింగ్ వీడియో కూడా ఎడిటింగ్ చేస్తున్నాను, అది కూడా పోస్ట్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. చెప్పలేను, ముందు అదైనా పెట్టొచ్చు ఇదైనా పెట్టొచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేయండి.